గుడ్ మార్నింగ్, నేను జ్యోత్స్న. ఇవాళ మరోసారి కలెక్టర్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సదస్సులో భాగంగా రెండో రోజు పూర్తిగా కలెక్టర్ల ప్రెజెంటేషన్ కే ప్రభుత్వం సమయం ఇవ్వబోతోంది. 9 నెలల పనితీరు, జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, సమస్యలు, నిర్ణయాలు, ఫలితాలు, విజయాలను వివరించనున్నారు. ఇక 26 జిల్లాల కలెక్టర్ల ప్రెజెంటేషన్ల ఆధారంగా ఆయా శాఖల్లోని ప్రజా సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇవాళ మరోసారి కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సదస్సులో భాగంగా రెండో రోజు పూర్తిగా కలెక్టర్ల ప్రెజెంటేషన్ కే ప్రభుత్వం సమయం ఇవ్వబోతోంది. అయితే 9 నెలల పనితీరు కావచ్చు, జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమస్యలేంటి, నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ఫలితాలు ఎలా వచ్చాయి, విజయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటివి పూర్తిగా వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 26 జిల్లాల కలెక్టర్ల ప్రెజెంటేషన్ల ఆధారంగా ఆయా శాఖల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. రైట్, ఇవాళ మరోసారి కలెక్టర్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సదస్సులో ఈ రెండో రోజులో భాగంగా కలెక్టర్ల ప్రెజెంటేషన్ కే పూర్తిగా సమయం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండో రోజు కలెక్టర్ల సదస్సుకు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు లైవ్ లో. కాంతి, చెప్పండి, ముఖ్యంగా కలెక్టర్ల ప్రెజెంటేషన్స్ లో ఏ అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది? జ్యోత్స్న, ఈరోజు కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రస్తుతం 3వసారి నిర్వహిస్తున్నారు. గత 2 సార్లు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కన్నా ఈసారి కొంత భిన్నంగా జరుగుతుందని చెప్పుకోవాలి. కలెక్టర్లకి సంబంధించినంత వరకు కూడా, అంటే ఆయా జిల్లాలకి సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటుంది, అలాగే ప్రస్తుతం జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా అధికారులు, మంత్రులు కొన్ని సూచనలు చేశారు. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా నిన్న అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు రెండవ రోజు అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్ల ప్రెజెంటేషన్ ఉండబోతోంది. ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఈ ఏవైతే సమావేశంలో కలెక్టర్లు వివరించబోతున్నారు, వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి, ఆ జిల్లాలకి సంబంధించినంత వరకు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, చాలా వరకు కూడా కొన్ని జిల్లాలలో కలెక్టర్లు కొన్ని ఏవైతే ఇబ్బందులను, అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా చోట్ల ఎదురవుతున్నట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ వివరించబోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులతో కూడా ఏమైనా ఇబ్బందులున్నా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతోంది అనే అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చర్చించబోతున్నారు. రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నిన్న ఏవైతే సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారో దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, అలాగే గతం 2 సార్లు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు అనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతోంది. జ్యోత్స్న. రైట్ కాంతి, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.